ఈ యొక్క ఫుడ్ లవ్ జిహాద్ అయింది. లవ్ జిహాద్ అయినాక ఇది ఇప్పుడు ఫుడ్ జిహాద్ అంటారు. ఈ లంచ కొడుకులకి అసలు జిహాద్ అంటే అర్థం తెలుసారా? వీడు తేజస్వి మీడియా అంట. ఓకే, సో ఈ మొత్తం తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులన్నీ కమ్మ లంచ కొడుకులకు మీకేం పనిరా? పెట్టుకోపోనరా విజయవాడలో, పెట్టుకోపోనరా విశాఖపట్నంలో లంచ కొడుకులారా. అమరావతి కడుతుండే కదా బొల్లిబాబు, అక్కడ పెట్టుకోపోనరా లంచ కొడుకులారా. అసలు ఇది తుర్కొల్ల రాజ్యము అని చెప్పి మీరు రాలేదు కదా లంచ కొడుకులారా. అవునా కాదా? గోల్కొండ పత్రిక పేర్రా. కాకతీయుల కాలంలో గోల్కొండ అనేది మట్టి కోటని, రియాల రాతి కోట. అదొక ప్రపంచంలో ఒక అద్భుతమైన కట్టడం. అది లంచ కొడుకు కమ్మోడు కట్టలే. చంద్రబాబు నాయుడు లుచ్చ లంచ కొడుకు కట్టలే. ఇది ప్రియా చౌదరి లంచముండా, నీకేం పని తెలంగాణలో? నువ్వెట్లా జర్నలిస్ట్ అయినవే? చిన్నజీఆర్ లంచ కొడుకు, ఆ టైపిస్ట్ లంచ కొడుకు, ఆంధ్ర నుంచి వచ్చినోడు వాడు. వాళ్ళ అల్లుడు గాని వాడు గాని ఎంతో మంది తోటి ఆ స్త్రీలని ఇది చేసినోడు లంచ కొడుకు. అమెరికాలలో జిఆర్ ట్రస్ట్ కింద సన్యాసి అని చెప్పి వేల కోట్లు దొంగుతున్నాడు. 100 ఎకరాలు దొబ్బుకున్న వాళ్ళు ఈ లంచ కొడుకులు వచ్చేసి అసలు సమ్మక్క సారక్క దేవతనే కాదు అన్న లంచ కొడుకులు మీరెవర్రా చెప్పడానికి మాకు? మేము అన్నదమ్ములు లెక్క 100 సంవత్సరాలు కలిసి ఉంటే మీరెవ్వరు చెప్పడానికి? వాళ్ళు మొఘళ్ళు కట్టిన నగరాలని మిగతా గొప్ప గొప్ప రాజులు కట్టినటువంటి, ముస్లిం రాజులు కట్టినటువంటి నగరాలని వాటిని పేరు మారుస్తున్న లంజా కొడుకు అట్లాంటి నగరాలు కట్టండిరా. ముస్లిం రాజులు కట్టిన తాజ్ మహల్ కి నీ యూపీలో పైసలు వస్తున్నాయరా లంజా కొడుక. అట్లాంటిది ఒక్క హిందూ రాజు ఏం కట్టినరా? ఒక్కటి చరిత్రలో ఏమైనా మిగిలినాయరా? ఆ ముస్లిం రాజులు భారతదేశానికి వచ్చినాకనే ఇవాళ నీ మనువాదం కొంచెం తగ్గింది. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చినాక తగ్గింది. లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలు మూతికి ముడ్డికి చీపురు కట్టి ఊడిగం చేయించిన లంచ కొడుకులు ఇవాళకి గుళ్ళలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను ఇవాళకి పూజారులను చేయాలి లంచ కొడక. బాపనోడు అందరి కులాల యొక్క కాలు మొక్కించుకున్న లంచ కొడక. నువ్వు మా గురించి మాకేం చేసినావురా? ముసలోనికి చిన్నపిల్లని పెళ్లి చేసి వాడు ముసలోడై చచ్చిపోతే ఆ చిన్నపిల్లకి గుండు కొట్టించి జీవితాంతం తెల్లబట్టలు వేసి మూలకు కూర్చుని పెట్టిన లంచ కొడక నువ్వేం చెప్తావురా? ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఆమె గొంతుల బింజప్ గింజేసి చంపిన లంచ కొడుకులు. రాజుల యొక్క భవనాలు కోటలు కట్టుకుంటే దాని కింద శూద్రుల యొక్క శవాలను నరబలి ఇచ్చిన లంచ కొడుకులు. ప్రియా చౌదరి లంచముండా. తేజస్వి మీడియా చెప్పండి. కాదు తీద్దాం, ప్రతి షాపాన్ని తీద్దాం. ఏ షాపానికి ఎక్స్పైరీ ఉందే? ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కూరగాయలు కానీ ఫుడ్ కానీ ఎక్స్పైరేషన్ ఉండదు. మీరు కరెక్ట్ లేబుల్ చదవండి. అమెరికాలో అయినా ఆఫ్రికాలో అయినా ఎక్కడ చదివినా చదవండి. గుడ్ ఫ్రెష్ అంటిల్ దిస్ డేట్ అంటాడు. అంటే అర్థమైంది, ఈ డేట్ దాకా అది ఫ్రెష్గా ఉంటుంది. అర్థమైందా? ఆ డేట్ తర్వాత ఆ ఫ్రెష్నెస్ పోతుంది. ఎస్, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకో, బంకలో పెట్టుకో. ఓకే, అప్పుడు టేస్ట్ తెల్లారి మర్నాడు రాదు. ఎందుకంటే ఆ యొక్క కెమికల్ ఏది వాతావరణంలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది మెల్లమెల్లగా అది ఏమంటారు డికంపోజ్ అవుతుంటుంది. ఫ్రెష్నెస్ ఉండదు. కాబట్టి ఏ పూట దాపడం అనుకుంటే బెటర్. కానీ మనకు బద్ధకం కాబట్టి, లేకపోతే మనకు బిజీ ఉన్నాం కాబట్టి, కారణాలు ఏదైనా సరే 2-3 రోజులు. కానీ ఆ 2-3 రోజులు మాక్సిమం. ఆ తర్వాత నువ్వు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా టేస్ట్ మారుతుంది, తినబుద్ధి కాదు. ఓకే, ఇక డీప్ ఫ్రీజ్ లో పెట్టుకుంటే ఆ యొక్క మొత్తం ఫ్రోజన్ ఉంటుంది కాబట్టి అక్కడ కెమికల్ ఈ బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు అది కొన్ని రోజులు డీప్ ఫ్రీజ్ లో ఎక్కువ రోజులు ఉంటుంది. మంచిగడ్డ ఇప్పుడు పైన అది ఇంకోటి. సో ఆ విధంగా ఫుడ్ కి ఎక్స్పైరేషన్ లేదు, కూరగాయలకు ఎక్స్పైరేషన్ లేదు, పండ్లకు ఎక్స్పైరేషన్ లేదు. ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే దానికి పూర్తి పోషక విలువలు వస్తాయి. కొంచెం పాడైతే ఆ టేస్ట్ మారిపోతుంది కొంచెం అది. కానీ ఆరోగ్యాన్ని నాశనం చేయదు, టేస్ట్ ఉండదు, టేస్ట్ తగ్గుతుంది. సో కాబట్టి ఫ్రెష్నెస్ చూసుకొని తినాలి అంతే. అలా వేరే కెమికల్స్ కలుపుతున్నారు ఫుడ్లా. మనం మనిషికి పడకూడని తినకూడని కలిపితే ఎస్ కాదు. నేను అడుగుతున్నా, ఒకవేళ నిజమే అనుకుందాం, నువ్వు చెప్పిన లాజికే అనుకుందాం, దానికి ప్రభుత్వం ఉన్నది, దానికి పోలీస్ శాఖలు ఉన్నాయి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దానికి డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫుడ్ డిపార్ట్మెంట్లు. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని కూర్చుండబెట్టిందే, వాళ్ళని ఆ స్థానంలో కూర్చుండబెట్టింది వాళ్ళు కదా చేయాల్సింది. మీరెవరు? మీకోడిచ్చిండు అధికారం, మీకెవడిచ్చిండు లైసెన్సు? వాళ్ళు చట్ట ప్రకారం తప్పు చేస్తే చట్టానికి పట్టియండి, పోలీసు కంప్లైంట్ చేయండి. వీడు విషం కలిపింది అమ్ముతున్నాడని చెప్పండి.
పోలీసులు వచ్చి చూస్తారు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి చూస్తారు, అది ల్యాబ్కి పంపిస్తారు, అలా నిజంగా ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటారు. మీరెవర్రా చెప్పడానికి? మీకెవడిచ్చిండు అధికారం? మీకెవడిచ్చిండు మీరు మోరల్ పోలీసింగ్ చేయమని మీకోడు చెప్పిండు లంచ కొడుకులారా? మీకు నెత్తి మీద ఏ కనబడితే చెల్లది, ఒక 5 రూపాయల పని చేయలేని శక్తి లేదు, ఏది తాగాలో ఏది పారబోయాలో తెలియదు. ఆవు కొద్దనేది పారబోసేదాన్ని నువ్వు తాగు అని చెప్పే లంచ కొడుకువి నువ్వేం చెప్తావురా నాకు? చెప్పండి మిత్రులారు దయచేసి. నార్త్ ఇండియాలో నాశనం తెంగేసారు, మొత్తం నార్త్ ఇండియాలో ఖరాబ్ చేసి పారదెంగిరు. సౌత్ ఇండియాలో వచ్చే పైసలు తీసుకుపోయి నార్త్ ఇండియాలో వాడు దోసుకుంటుండు, ఏమన్నా చిన్న చిన్న రోడ్లో గిడ్లో కట్టుకుంటుండు. గది వాళ్ళ బతుకు. ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు లంచ కొడుకు వాడికి అప్పుడు 2 టర్మ్స్ ఉన్నాడు. అప్పుడు ప్రజలు ఓట్లేస్తే గెలవలేవాడు. వాడికి గెలవని తెలుసు. వాని ముఖానికి వాని బొల్లిబాబుకి వానికి ఓట్లు వేయరని తెలుసు. ఏం చేసిండు? సో పిల్లనిచ్చిన మామ ఆయనకు ఆమె పాపం ముసలోడు అయిపోయి ఎవ్వడు పట్టించుకోక ఈ యొక్క చెయ్యి పక్షవాతం వస్తే ఎన్టీఆర్కి ఆయన స్వామి ప్రేమనో ఇంకేం ప్రేమనో లేకపోతే ఆ వయసులో పిల్ల ఏ కారణం చేతనో లేకపోతే ఏదో ఆయన మొత్తం మీద మెప్పించి ఒప్పించి నీ ఆత్మకథ రాస్తా అని ఆమెకు ఇదే అయింది. పబ్లిక్లీ అనౌన్స్ చేసిండు, పబ్లిక్లనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిండు. మళ్ళీ భారీ మెజారిటీ తోటి ప్రజల ఆశీర్వాదంతో మోహన్ బాబు యొక్క తిరుపతి సాక్షిగా పెళ్లి చేసి ఇచ్చేసి అన్ని చెప్పి ప్రజల ఆశీర్వాదంతో 300 సీట్లకు పైగా గెలిస్తే లంచ కొడుకు ప్రజలు ఒప్పుకున్నాకనే కదరా, ఇద్దరు పోయి ప్రచారం చేసి నాకు ఓట్లేమన్నాకనే కదా. వీడు వచ్చేసి లక్ష్మీ పార్వతి వల్ల నాకు నేను గుంజుకున్నా. ఎందుకు గుంజుకుంటావు బే? నువ్వు కొత్త పార్టీ పెట్టుకో, జగన్ పెట్టుకున్నట్టు, కేసీఆర్ పెట్టుకున్నట్టు, ఇంకోడో పెట్టుకున్నట్టు నువ్వు కూడా పెట్టుకున్నట్టు కొత్త నీ జిల్లా దమ్ముంటే పిల్లనిచ్చిన మామది గుంజుకొని మళ్ళీ ఆయన సైకిల్ గుర్తు గుంజుకొని ఆయన పార్టీ ఫండ్ గుంజుకొని లంజ కొడక ఆ బాధ భరించలేక ఆయన లాస్ట్కు బాధపడుతూ ఆ వయసులో ఆ మానసిక శోభకు గురై చచ్చిపోయాడు. ఒక్క టీడీపీలో 2nd గ్రేడ్ లీడర్ ఓడి చెప్పరా? నీ తర్వాత ఓడరా? కొడుకు ముద్దపప్పు, వానికి మాట రాదు, వానికి ఏ సబ్జెక్ట్ లేదు. మిగతా పొటెన్షియల్ ఉన్న లీడర్లని ఫౌండర్ మెంబర్స్ అందరినీ చంపేసిండు. ఎర్రంనాయుడిని చంపేసిండు, మాధవ్ రెడ్డిని చంపేసిండు, జై తెలంగాణ బెల్లిలాల్ చక్కని చంపేసిండు. లంచ కొడుకు అందరినీ చంపుతూనే ఉన్నాడు. మన గదర్ అని అంతే. ఇక వాడు ప్రజలు ఓట్లేదు కదా, వాని సంకనాకి వాని బతిలాడుకొని వాని కాలు మొక్కుకొని రఘురామకృష్ణరాజును పంపించి ఆడనే కూర్చుండబెట్టి అమ్మాయిలని సాధినేని గీదినేని ఎవరైనా పంపించి పండబెట్టి లేవబెట్టి వాడిని అట్లో ఇట్లో వాడిని మెప్పించి ఒప్పించి నీకు మూటలు ఎన్ని కావాలో పంపిస్తా అని చెప్పి అట్లో ఇట్లో వాడు మోసం చేసి గెలిచినావు. అది గెలిపంటారా దాన్ని? నీ బతుకు అదో బతుకారా? ఏం చేసుకుంటావురా? 70-80 ఏళ్ళకి వచ్చినావు పీకవరా? పిచ్చి లంచ కొడుకులు. వెరీ అన్ఫార్చునేట్. మీ అమ్మ ఏమన్నా విక్కోపోర్రా? మీ బాధ భరించలేకనే కదా కొట్లాడినాం. 1200 మంది చచ్చిపోతే కదరా తెలంగాణ వచ్చింది.